మాకినేని బసవపున్నయ్య గారి 107వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకినేని బసవపున్నయ్య గారు ఒక గొప్ప విప్లవకారుడు, ఒక గొప్ప సిద్ధాంతవేత్త, ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఒక గొప్ప తుపాకులు పేల్చడంలో మంచి నేర్పరితనం ఉన్నటువంటి అనుభవశాలి, ఒక గొప్ప సంఘ సంస్కర్త, దళితులు, అంటరానితనం ఈ సమస్యల మీద ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి అట్టడుగునున్నటువంటి దళితులు, మహిళలు వీళ్ళ యొక్క సమాజంలో ఈ తరగతుల్ని బాగా తక్కువ చేసి చూస్తున్నటువంటి సాంప్రదాయాల పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నటువంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప సంస్కర్త. ఈ రకంగా చెప్పుకుంటా పోతే బసవపున్నయ్య గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ స్మారక ఉపన్యాసాల్ని ఏర్పాటు చేసి ఆయన జీవితకాలంలో ఆయన నిర్వహించినటువంటి పాత్రని ఒకసారి గుర్తు చేసుకొని ఆ ఉన్నత ఆశయాలకి పునరంకితం కావడం కోసం ఈ స్మారకోపన్యాసం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న రోజుల్లో నైజాం రజాకారులు భూస్వాముల పక్షాన చేరి పల్లెల మీద, గ్రామాల మీద పెద్ద ఎత్తున తుపాకులు పేల్చడానికి పూనుకున్నప్పుడు తెలంగాణ గడ్డ మీద ప్రతిఘటన ప్రారంభమైంది. శత్రువు తుపాకులతో సిద్ధమైతే మాకినేని బసవపున్నయ్య బొంబాయి నగరానికి వెళ్ళి తుపాకులు సేకరించి ఆ తుపాకులు సరిగ్గా పేలుతున్నాయా లేదా పరిశీలన చేసి తుపాకుల యొక్క సాంకేతిక దాన్ని పేల్చడం, దానికి అవసరమైనటువంటి ఆయిలింగ్ చేయడం, తుపాకీని ఎట్టబడితే అట్ట వినియోగిస్తే అది మనకు జరిగేటువంటి ప్రయోజనం కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని ఆయన తుపాకుల యొక్క టెక్నాలజీని అంతా అధ్యయనం చేసి తుపాకులను వినియోగించేటువంటి పద్ధతిని నేర్చుకొని ఆ తుపాకుల్ని దళాల్లో నాయకులకి అందించే కార్యక్రమాన్ని చేపట్టాడు. బహుశా మన భారతదేశంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో యోధులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళందరినీ కలిసినటువంటి ఘనత కూడా మాకినేని బసవపున్నయ్య గారిదే. ఆయన మావోతో, అంతకంటే ముందు స్టాలిన్తో, చెవోన్లైతో, చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరితోనూ సంప్రదింపులు, సైద్ధాంతిక విషయాలు చర్చించినటువంటి గొప్ప సిద్ధాంతవేత్త. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
తీవ్రమైనటువంటి నిర్బంధానికి గురవుతున్నప్పుడు సోవియట్ రష్యాకి వెళ్ళి సోవియట్ రష్యాలో స్టాలిన్తో సమావేశమై చర్చలు జరపడానికి వెళ్ళినటువంటి నలుగురిలో బసవప్పన్నయ్య గారు ఒకరు. ఓడల్లో మూటలు మోసేటువంటి కూలీలుగా భారతదేశం నుంచే బయలుదేరి సోవియట్ రష్యాకి చేరారు. చాలా కష్టతరమైనటువంటి రోజులవి, కమ్యూనిస్టులను వేటాడుతున్న రోజులవి, దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చేస్తున్నట్టు రోజులవి. ఆ రకంగా అనేక మందిని కాల్చేస్తున్న సందర్భంలో బసవప్పన్నయ్య గారు దొరికింటే ఆయన్ని కూడా కాల్చేసి ఉండేవాళ్ళు. ఆ రకంగా భారత విప్లవోద్యమానికి జాతీయోద్యమ రోజుల్లో ప్రారంభించి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెసు బ్రిటిషోడు పోయాడు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. జాతీయోద్యమ రోజుల్లో కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలు అమలు కావట్లేదు. దున్నేవాడికి భూమి ఇవ్వాలని, జమీందారులు రద్దు కావాలని, అంటరానితనం రూపుమాపాలని, గిరిజనులకి భూముల మీద హక్కులు ఉండాలని, ఎన్నో సమస్యల మీద జాతీయోద్యమం హక్కుల్ని లేవనెత్తింది. ఆ హక్కులన్నీ కూడా పూర్తిగా నిరాకరించి కాంగ్రెస్ చేసిన వాగ్దానాల్ని ఒమ్ము చేస్తున్నప్పుడు ఆ కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాజీ లేనటువంటి పోరాటం సాగించాలని సిద్ధాంతాలు రూపొందించినటువంటి గొప్ప నాయకుడు బసవప్పన్నయ్య. అంతటితో ఊరుకోలా. బసవప్పన్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య ఇలాంటి నాయకుల యొక్క నేతృత్వం కింద దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలా, కార్మికులకు హక్కులు కావాలా, డిమాండ్ల మీద పెద్ద పెద్ద పోరాటాలకి పూనుకున్నారు. అందులో భాగమే ఈఎంఎస్ నంబూద్రిపాద్ 1956లో ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం అదే. 1967లో తీవ్ర నిర్బంధం జరిగింది. మొత్తం దేశంలో ఉన్న మార్క్సిస్టులందరినీ అరెస్ట్ చేశారు. 62లో అరెస్ట్ చేశారు. ఇండియా చైనా పేరుతో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పడుతున్నప్పుడు ఓ తీవ్రమైనటువంటి నిర్బంధం జరిగింది. దానికి నాయకత్వం వహించినటువంటి వాడు, కమ్యూనిస్ట్ పార్టీని పునర్నిర్మాణంలో నాయకత్వం వహించినటువంటి వాడు మాకినేని బసవప్పన్నయ్య. ఆయన ఆధ్వర్యంలో, ఆయన కన్వీనర్గా తెనాల్లో రాష్ట్ర స్థాయి, అఖిల భారత స్థాయి సమావేశం జరిగి దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వాడు, దానికి నాయకత్వం వహించినటువంటి వాడు మాకినేని బసవప్పన్నయ్య. ఈ రకంగా బసవప్పన్నయ్య గారి గురించి గొప్ప మేధావి, గొప్ప విప్లవకారుడు, గొప్ప రచయిత. తెలుగు భాషలోను ఇంగ్లీషు భాషలోను అనర్గళమైనటువంటి అఖిల భారత సమావేశాలు జరుగుతుంటే, అఖిల భారత సమావేశాల్లో నాయకుల్ని ఉద్దేశించి ఉపన్యాసం చేస్తూ ఉంటే ఎంబీ ప్లీజ్ స్లో అని చెప్పి డెలిగేట్స్లో నుంచి ఆయన అనర్గళమైనటువంటి ఉపన్యాసాన్ని వినడానికి వచ్చినటువంటి డెలిగేట్స్ అఖిల భారత నాయకులు ఆ రకంగా ఆయన ఉపన్యాసాన్ని ఆనందించేవారు. ఆయన 107వ జయంతి సందర్భంగా ఈరోజు అఖిల భారత్ ప్రపంచంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సోషలిజం ప్రజలందరి యొక్క పేదరికాన్ని నిర్మూలన చేసి చైనాలో ఒక నూతన సమాజాన్ని
అభివృద్ధి చేస్తూ ఉన్న IMF, వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను WTO, ఈ మూడు అమెరికా వాళ్ళ యొక్క పెత్తనం కింద దోచుకోవడానికి పూనుకుంటుంటే దానికి అడ్డం తగిలింది ఈరోజు చైనా కమ్యూనిస్టు. చైనా వాళ్ళ యొక్క ప్రపంచ వాణిజ్యంలో అమెరికా వాళ్ళ యొక్క దోపిడీని, నిలువు దోపిడీని అడ్డుకుంటున్నది ఈరోజు చైనా. ఇది ఒక గొప్ప పరిణామం ప్రపంచంలో. వరల్డ్ బ్యాంకు, IMF, WTO నిలువు దోపిడీ సాగిస్తూ ఉంటే నిలువు దోపిడీని అడ్డుకోవడం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల్ని, రైతాంగాన్ని ఎంతగానో ఈరోజు ఉత్సాహపరుస్తున్న పరిణామం. దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ రైతాంగం మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని సాగించడానికి పూనుకున్నప్పుడు దానికి అడ్డం తగిలింది భారతదేశంలో రైతాంగం యొక్క పోరాటాల యొక్క తాకిడికి ఈరోజు కులం, మతం, ప్రాంతీయతత్వం ఇలాంటి వాటిని వినియోగించి ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఆ పేరుతో పాలన సాగించాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి అడ్డం తగిలింది ఈ రైతాంగ ఉద్యమం. దానికి తల ఒగ్గి బీజేపీ ప్రభుత్వం చట్టాల్ని, 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది. ఇదొక మంచి పరిణామం, పోరాడేటువంటి వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిణామం. ఆంధ్రదేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోను, కడప ఉక్కు, విద్యా వైజ్ఞానిక రంగాల్లో సంస్థలు ఇలాంటివన్నీ అమలు జరపకుండా చేసిన వాగ్దానాల్ని వాగ్దానాలను అమలు జరపకుండా వ్యవహరిస్తున్న బీజేపీని మన రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున నిలదీస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ ఒత్తిడికి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. CRDA చట్టాన్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆంధ్రదేశానికి సంబంధించినంత వరకు మన రాష్ట్ర ప్రయోజనాలకి తీరని ద్రోహం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మీ ఎంపీలంతా రాజీనామా చేయాలని తెలుగుదేశం, మీ వల్లే ప్రత్యేక హోదా రాకుండా పోయింది, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ మీరు అంగీకరించారు కాబట్టే ఇది జరిగింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒకరి మీద ఒకరు ఈరోజు ఒకరి మీద ఒకరు నిందలు మోపుతూ కాలయాపన చేస్తున్నటువంటి తరుణంలో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా ఉండేదానికోసం, పోలవరం ప్రాజెక్టును సాధించుకునేదానికోసం, ప్రత్యేక హోదా విభజన హామీల్ని సాధించుకునేదానికోసం, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేదానికోసం ఈరోజు బీజేపీ యొక్క విధానాల్ని నిలదీయాల్సినటువంటి ఈ తరుణంలో మాకినేని బసవపున్నయ్య గారి ఆయన ఏ ఆశయాలతో అయితే తన జీవితకాలంలో తన యావత్ జీవితాన్ని త్యాగం చేశారో వారి ఆశయాలకి పునరంకితం అవుతామని చెప్పి వారు ఏ కర్తవ్యాల కోసం అయితే నిలబడ్డారో వాటిని సాధించేదానికోసం రాబోయే రోజుల్లో ఇటు మతోన్మాదం, ఇటు ప్రైవేటీకరణ రెండింటిని మేళవించి పోరాటాలు సాగించేదానికోసం సైన్సు, మతం అన్న అంశాన్ని ఈరోజు ప్రబీర్ పురకాయస్థ గురించి
వైవి మీకు అందరికీ చెప్పారు. చాలా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కూడా ఆయన విద్యార్థి ఉద్యమాల సందర్భంగా ఎదుర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్త ప్రబీర్ పుర్కాయిస్తా ఈరోజు మనకు ఈ మతోన్మాదం, సైన్సు మతోన్మాదం అన్న అంశాన్ని వివరించేటప్పుడు ఈ మతం యొక్క ప్రమాదం ఏమిటి, సెక్యులరిజానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమిటి వారు వివరిస్తారు. మానవ జీవితంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఆర్థిక రంగంలో పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మానవుని యొక్క మనుగడకి అంతకంటే ఏమాత్రం తక్కువ లేదు సాంస్కృతిక రంగంలో పరిణామాలు. సాంస్కృతిక రంగంలో ప్రజల యొక్క నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యల్ని సాంస్కృతిక సాంప్రదాయాలు పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి. మాకినేని బసవపున్నయ్య ట్రస్టు, మాకినేని బసవపున్నయ్య గారి పేరుతో ప్రారంభమైనటువంటి ట్రస్టు ప్రజల యొక్క జీవన రంగాల్లో ప్రత్యేకంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగాను, శాస్త్రీయ దృక్పథాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలోనూ ఎనలేని కృషి చేస్తూ ఉంది.